హాయ్ అండి. కరెంట్ బిల్ ఎలా కట్టాలి? మామూలుగా జీపేలో కట్టే ప్రాసెస్ అంతా తీసేసి చాలా రోజులు అయిపోయింది కాబట్టి మళ్ళీ 2025లో ఏమైనా అప్డేట్స్ ఇచ్చారేమో చూద్దాం. అండ్ మనమైతే ఈ వెబ్సైట్కి అయితే వచ్చేయాలి. ఇక్కడికి వచ్చాక పే బిల్స్ అని ఉంటుంది. పే బిల్స్ క్లిక్ చేశాక మనల్ని ఆప్షన్స్ అడుగుతుంది. ఏపీ ఆన్లైన్ అని చెప్పి క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ ఇలా చూపిస్తుంది. నేను ఆల్రెడీ ఎంటర్ చేశాను, సర్వీస్ నెంబర్ అనేది ఎంటర్ చేశాను కాబట్టి ఇదే సిస్టంలో నేను ఎంటర్ చేశాను కాబట్టి నాకు ఆల్రెడీ డిఫాల్ట్గా చూపిస్తుంది అనమాట. సో నాకైతే నేను డిఫాల్ట్గా కొట్టంగానే సర్వీస్ నెంబర్ ఎంటర్ చేయగానే క్యాప్చా ఇచ్చాను. క్యాప్చా ఇచ్చాక కింద నాకు అయితే చూపించేసింది. ఇక్కడైతే మనము మెయిల్ ఐడి కానీ లేదా మొబైల్ నెంబర్ కానీ కంపల్సరీ ఇవ్వాలి, ఎందుకంటే దానికి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చాక మనం ఎంటర్ చేద్దాం. మనమైతే ఓటీపీ ఎంటర్ చేసాం. ఓటీపీ ఎంటర్ చేశాక మనకి ఇలా ప్రొసీడ్ టు పే అని చూపిస్తుంది. సర్వీస్ ఛార్జ్ వచ్చి కరెంట్ బిల్ వచ్చి 897 రూపీస్ అండ్ సర్వీస్ ఛార్జ్ వచ్చి 5 రూపీస్ అనమాట. సో ఇదైతే ఇక్కడ స్కానరా ఏంటి అని అడుగుతుంది. వయా యూపీఐ ఐడి కాకుండా నేను స్కానరే పెడుతున్నాను. స్కానర్ పెట్టాక దానికి మళ్ళీ జిఎస్టీ 0.90 పైసా పడుతుంది. సో కొట్టేస్తే మనకి స్కానర్ అనేది డిస్ప్లే అవుతుంది. స్కానర్తో పేమెంట్ చేశాక ఇట్స్ డన్. సో డన్, పేమెంట్ అయితే డన్. అండ్ ఇది అప్డేట్ అయిపోతుంది. ఒక రిసిప్ట్ అనేది మనకి వచ్చేస్తుంది అనమాట, జనరేట్ అయిపోతుంది. సర్వీస్ ఛార్జే నాకు 6 రూపీస్ పడింది దీంట్లో కట్టడం వల్ల. ముందైతే ఇంత లేదనుకుంటా, ఎంతైతే అంతే కడుతూ ఉన్నాం. సో ఇలా మనకి దీన్ని మనము స్క్రీన్ షాట్ ఆర్ ప్రింట్ తీసేసుకున్నాం అంటే, ప్రింట్ అంటే పీడిఎఫ్ ఫార్మేట్లో సేవ్ చేసుకున్నామంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ రవి శాస్త్రి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.